తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మధ్య ఎందుకని మీరు హర్ష సాయిని బాగా టార్గెట్ చేశారు? 3 ఏళ్ల నుంచి రెగ్యులర్ గా అసలు ఈ అబ్బాయి రెవెన్యూ ఏంటి, ఎందుకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? 100% ఇతను ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా తన నెంబర్ 3 వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని తిరుగుతారు కదా. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఒక్కొక్కరికి 20 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. సో ఇట్లా ఎంతమంది ఉన్నారంటారు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు తెలిసినంత వరకు? లోపల వేస్తే కనీసం ఒక సెంట్రల్ జైలు సరిపోతుంది. ఇంత ఆలోచించాడు అంటే ఒక పెద్ద ఉసామా బిన్ లాడెన్ కి కూడా ఇంత ప్లానింగ్ లేదు. మీరే అంటున్నారు కొంత పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా ఉంది వెనకని. కలిసారు ఎవరినన్నారు ఈ గురించి? చాలా మందిని కలుస్తున్నా, ఇంకా కలుస్తా. చేద్దాం అంటున్నారా? నువ్వు వెళ్ళు, ఎక్కడికన్నా నీ మీద ఈగ వాళ్తే ఢిల్లీ తగలబెట్టేస్తా అంటున్నారు. అంతే అంటారు, ఏముండదు కదా తర్వాత. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో అభిమానం కొద్దీ డబ్బులు పెడితే సర్వం స్వాహ. ప్రమాణ స్వీకారం గేమ్తో కోట్ల రూపాయల బెట్టింగ్లు, రోడ్డును పడ్డ ఎంతో మంది కుటుంబాలు. ఎస్, మీరు వింటుంది అక్షరాల నిజం. చాలామంది బెట్టింగ్ యాప్స్తో రకరకాల ఇదికి పాల్పడుతున్నారని చెప్పేసి ఈ మధ్య మన యువ సామ్రాట్ రవికిరణ్ దాదాపు 1 year నుంచి పోరాడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టైంలో అధికార పక్షం ఆడిన గేమ్తో కూడా చాలామంది బెట్టింగ్లు కాశారు. అండ్ దాన్ని అడ్డంగా పెట్టుకొని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్స్కి చాలామంది యువతని ఆకట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లాగే ప్రయత్నాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టుకున్నారని చెప్పేసి వాదిస్తున్నారు. కాబట్టి అసలు దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో తన మాటల్లో తెలుసుకుందాం. సో ఒకప్పుడు మాకు యువ సామ్రాట్గా తెలుసు. యూఎస్లో మీరు బాగా ఫేమస్, మీ వీడియోస్ చూసి అందరూ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 1 year నుంచి పోరాడుతూ ఉన్నారు ప్రతి విషయం మీద. యుఎస్ లోనే స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పుడు బుల్డోజ్ చేశారు. అండ్ నాకు యాక్సెస్, ఏదైనా ప్రూఫ్స్ గ్యాదర్ చేద్దాము అన్నా, ఏదైనా చేద్దాము అన్న యాక్సెస్ లేకుండే. ఎందుకంటే నేను యుఎస్ లో ఉండే కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ రీసెర్చ్ చేశాను. ఒక 3-4 days గట్టిగా బాధితుల్ని కలిసాను. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎంతమంది ఉంటారు, ఏంటి అసలు ఈ బెట్టింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏది లీగల్ ఏది ఇల్లీగల్లో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ కురాకో బేస్డ్ కంపెనీస్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాయి, ఎంత పెద్ద కార్టల్స్, డ్రగ్ కార్టల్స్ ఇందులో ఉన్నాయి, డబ్బులు కట్టని వాళ్ళని ఏం చేస్తారు, నష్టపోయిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఉచ్చులోకి దింపడానికి ఏమేం చేస్తుంటారు, యాప్ అన్ఇన్స్టాల్ చేసినా, వీడియోస్ చెయ్యకపోయినా ఎలాంటి బెదిరింపులు వస్తుంటాయి, వీళ్ళ వారం జీతం ఎంత, ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి వారం జీతం ఎంత, 1 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి వారంలో జీతం ఎంత. నాకు తెలిసి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిది, లేకపోతే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, చిరంజీవి గారు, వాళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా వీళ్ళ ముందు ఒక చిన్న వెంట్రుకతో సమానం అనమాట. అంత భారీగా జరుగుతున్నాయి బెట్టింగ్. ఎంత భారీగా అంటే 20 లక్షల కుక్క కొనుక్కునేంత భారీగా. ఎంత భారీగా అంటే 50,000 రోడ్డు మీద పడేసేంత భారీగా. ఎంత భారీగా అంటే 10 లక్షల రూపాయలు ముందేసుకొని నీకేం కావాలో చెప్పు అనేంత భారీగా. అంటే మనం చూస్తున్నాం చాలా వీడియోస్ లో కూడా, డైరెక్ట్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు, డబ్బులు గాలికి సిరేసి. అవన్నీ ఫేక్ నోట్స్ అనుకున్నారు, అవన్నీ ఒరిజినల్ నోట్స్. సో ప్రత్యక్షంగా జరుగుతుంది, పరోక్షంగా జరుగుతుంది ఈ బెట్టింగ్లు. చూస్తే ఒక పక్క రాజకీయ నాయకులు ఏ పార్టీ గెలుస్తుందా అనేది, వాళ్ళది మహా అంటే 1000 కోట్లు, వాళ్ళది మహా అంటే 1000 కోట్లు. వాళ్ళ ఎవరు గెలుస్తారు అన్నది ఒక స్టేట్ కి అయితే మటుకు 1000 కోట్లు దాటి బెట్టింగ్ కాదు. ఏ కలర్ వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ 2 నిమిషాల్లో. ఓ చిన్న ఫ్లైట్ స్టిమ్యులేటర్ ఉంటుంది, ఆ స్టిమ్యులేటర్ 1 minute లో క్రాష్ అవుతుందా, 1 minute కూడా కాదు, 30 seconds లో క్రాష్ అవుతుందా, లేకపోతే 2x అవుతుందా, 3x అవుతుందా, హర్ష సాయి లాగా చెప్పాలంటే 10x అవుతుందా. సో ఈ మధ్య ఎందుకని మీరు హర్ష సాయిని బాగా టార్గెట్ చేశారు? నేను ఇది చేసి ఆల్మోస్ట్ 3 ఏళ్ల నుంచి రెగ్యులర్ గా అసలు ఈ అబ్బాయి రెవెన్యూ ఏంటి, ఎందుకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు, ఆ పిజ్జా స్టోరీ, ఒక పిజ్జా షాప్ లో చిన్న పిల్లల్ని అలౌ చేయకుండా, అది అంత అంటే అసలు యాక్చువల్ గా పిజ్జా షాప్ లో మామూలు నార్మల్ పిల్లలు వెళ్తే ఎవరు వెళ్ళినా వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ కోడ్ అండ్ కండక్ట్ ఉంటుంది. కోడ్ అంటే వాళ్ళకి ఉన్నోడు లేనోడు అన్నది లేదు.
మీరు యుఎస్ లో చూసినా లేకపోతే ఇండియాలో చూసినా మెక్డీస్ ఇట్లాంటి దాంట్లో వీళ్ళు వెళ్ళకూడదు అన్న రూల్ లేదు. అలాగే 5 స్టార్ హోటల్స్ లో కూడా వీళ్ళు వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళొచ్చు అనే లేదు. 5 స్టార్ హోటల్లో నీళ్ళు ఇవ్వరు, ఇక్కడ అది ఇవ్వరు, అక్కడ అది ఇవ్వరు. ఇదంతా ఫేక్ ప్రాపగండా. ఇతనే క్రియేట్ చేశాడు ఆ పిల్లల్ని, ఇతనే వాళ్ళ ఫ్యామిలీస్ ని క్రియేట్ చేసి వాళ్ళని అందరినీ ఫ్లైట్ లో ఇక్కడికి తీసుకొచ్చినట్టు ఫలక్నామాలో ఒక పూట భోజనం పెట్టడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇతను ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? 100% ఇతను ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు. ఇతనికి 3 బావలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కంప్లీట్ సపోర్ట్. ఆ బావలు వీడి ఫినాన్షియల్స్ చూస్తుంటారు. ఎంత ఇల్లీగల్ మనీ అంటే మీరు ఆశ్చర్యపోతారు, నోరు తెరుస్తారు. నాకు తెలిసి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సార్ మినిమం టు మినిమం 90 లక్షలు తీసుకుంటారు. 60 లక్షలకేమో జిఎస్టీ కడతాడు, 40 లక్షలు ఇది. అది ఇన్వాయిస్లతో పాటు నేను ప్రూవ్ చేయగలుగుతాను ఎవరెవరి దగ్గర. అది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ రిజిస్టర్ అయ్యాయి, ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ రిజిస్టర్. చాలా మంది పేదలకు హెల్ప్ చేయటం, ఫ్రీ పెట్రోల్ అని పేదవాళ్ళకి హెల్ప్ చేసి డబ్బులు ఇసిరేస్తూనే ఉంటారు ఆయన. వాడు తప్పు చెయ్యటానికి పేదవాళ్ళని ముందు వాడుకుంటాడు. అంటే ఇప్పుడు హర్ష సాయి అంటే ఓ సినిమా హీరో కాదు, ఒక పెద్దగా చదువుకున్నోడు కాదు, ఒక పెద్ద నాలెడ్జబుల్ గై కాదు. వాడెవడు ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్, డిగ్రీ డ్రాప్ అవుట్, వాడి క్వాలిఫికేషన్ కూడా తెలీదు. ఒక 23-24 ఏళ్ల పిల్లోడు, వాడు 23-24 ఏళ్ల పిల్లోడు ఈ సోషల్ మీడియాలో ఒక తప్పు చేయాలి అంటే ఫ్యాన్స్ ని ఎట్లా తెచ్చుకోవాలి అన్నది వాడికి అర్థం కాలేదు. అందుకని ముందేం చేసేవాడు, ముందు బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలి, పొటెన్సీ ఇంప్రూవ్ కావడానికి ములక్కాయలు తినాలా లేకపోతే ఉల్లిగడ్డలు తినాలా, ఇట్లాంటి వీడియోస్ చేసి లైవ్ లో తంబోలాలు గింబోలాలు అని అప్పటి నుంచే బెట్టింగ్ యాప్స్ క్రౌడ్ ఫండింగ్ అవన్నీ చేసి ఆ డబ్బులన్నీ రాగానే టుపుక్కని లైవ్ ఆఫ్ చేసేసేవాడు. అలాంటి వాడు మెల్లిమెల్లిగా 2020 దగ్గర కోవిడ్ టైంలో ఒక్కసారి పాపులారిటీ రాగానే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, బెంజ్ కార్లు. ఆ హెల్ప్ చేసేదే వాడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి. వాడు హెల్ప్ చేయలేడు అంటే వాడు వీడియో ఎప్పుడు చేయడు. వాడు ఓన్లీ బెట్టింగ్ యాప్స్, నేను మీకు పంపించిన బెట్టింగ్ యాప్స్ వీడియోస్ చూపించాను అనుకోండి, జస్ట్ వాడు అవే వీడియోలు చేస్తే వాడిని ఎవడు చూడడు. ఎందుకంటే వీడిని ఇంకా తిడతారు, అరే నీ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు, దీనివల్ల చాలా మంది యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు అని. ఇండియాలో అట్లీస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో ఎవ్రీ క్రైమ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఏముంది మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? మీకు అన్ని పంపించాను. కురాకో రిజిస్ట్రేషన్, ఈ మనీ లాండరింగ్, కురాకో బేస్డ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీ అన్న ఫేస్ పెట్టుకొని కురాకో నుంచి వీళ్ళు కార్టెల్స్ కి ఎట్లా సరఫరా చేస్తారు, వీడెంత తీసుకుంటాడు, ఎన్ని వీడియోలు చేశాడు, ఇవన్నీ ఎలా ప్రమోట్ చేస్తారు, అసలు ఎలా ప్రమోట్ చేస్తారు ఒక యాప్ ని? ఇప్పుడు బ్యాటరీ న్యూస్ తో ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి. స్ట్రాటజీ బాగుంటే గేమ్ ని విన్ అయ్యి క్యాష్ ని గెలిచే అవకాశం ఉంది. కొందరు టాక్టీస్ ఏమో ఒక చిన్న అమౌంట్ ని 1.5x మీద పెట్టి ట్రేడ్ చేయడం అయితే, ఇంకొందరు స్ట్రాటజీ ఏమో అదే అమౌంట్ ని 10x మీద పెట్టి ట్రేడ్ చేయడం. ఎంత మీ ఆసక్తి అయినప్పటికీ బాధ్యత అనేది ముఖ్యం. ఇక్కడ మీరు ఐపీఎల్ అప్డేట్స్ ని కూడా పొందొచ్చు. ఈ లింక్ వాడి స్కై అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 200 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. ఇప్పుడు బ్యాటరీతో కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రమే ఇక్కడ నుంచి గేమ్స్ ని ఆడొచ్చు. ఇలా ఒక వీడియో పెడతాడు. ఇక్కడ ఏది వాడి యాప్, ఏదైతే యాప్ ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాడో ఆ బెట్టింగ్ యాప్ లింక్ ఉంటుంది. అదే కాకుండా వీడి టెలిగ్రామ్ ఛానల్. ఇప్పుడు నువ్వు, నేను, మన కెమెరామెన్ గారు అందరు కలిపి కూర్చొని ఇక్కడ ప్యాకెట్ ఆడామనుకోండి. సో మన 4-5 ఉంటాము. పోలీస్ వాళ్ళు వస్తే అది ప్యాకెట్ ఆడటమా, ఆట నిర్వహించటమా? ప్యాకెట్ నిర్వహించటం. సో ఈ చిన్న చిన్న క్లబ్స్ ముందే ఉండేదంటే 4-5 కలిపి ఒకటి ఆడిచ్చేవాడు. ఆ వచ్చిన టేబుల్ అమౌంట్ లో, అంటే ఇప్పుడు మన గోవా క్యాసినోస్, మన చికోటి ప్రవీణ్ వీళ్ళందరూ చేసేది ఏంటి అంటే పేకాట ఆడిస్తారు. ఏది క్యాసినోలో, అది కూడా లైసెన్స్ తీసుకొని ఆడిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ టేబుల్ మీద 20% ఎంతో వస్తుంది. ఒక 100 మందితో ఆడిస్తే 20% అయితేనే ఈడీ చికోటి ప్రవీణ్ గారి మీద కేసులు పడ్డాయి, రాజకీయ విమర్శలు వచ్చాయి. అట్లానే బీజేపీలో ఆయన్ని జాయిన్ చేయించుకోలేదు అనుకుంటా.
ఆయన్ని జాయిన్ చేయించుకోలేదు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఇవన్నీ కూడా అయ్యాయి. చాలా మంది యాంకర్స్, నాకు తెలిసి మీ సుమన్ టీవీ యాంకర్స్ గారు కూడా వెళ్ళి అక్కడ ఏది అతని గెస్ట్ హౌస్ లో మీకు ఇంత ప్రాపర్టీ ఎట్లా వచ్చింది అని ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని మీరు దాన్ని క్వశ్చన్ చేశారు. సో 44,000 మంది, 1,00,000 మందితోని ఒకటే టైంలో ఒక 1 minute క్యాసినోలు ఆడిస్తే అదెంత పెద్ద క్రైమ్, ఎంత డబ్బులు వస్తాయి, అదంతా అకౌంటబుల్లా? మీకు టెలిగ్రామ్ ఛానల్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. వెనక ఎందుకు వాళ్ళు మాస్క్ వేసుకునేది? వాళ్ళు ఒక్కొక్కడికి 20 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. వెనకాల మాస్క్ వేసుకున్నాడు. యాక్చువల్గా తన అమ్మడి 3 వాళ్ళు కూడా మాస్క్ వేసుకుని తిరుగుతారు హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఒక్కొక్కరికి 20 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, 10 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఒక యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, మన గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇట్లాంటివి ఒక్కొక్కడికి 10-15 ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో వీడికి వచ్చే క్యాష్ వన్ని వాళ్ళ దగ్గర నుంచి వీడు రౌట్ చేయించుకుంటుంటాడు. ఎంత ఐటీసీ కోహినూరులో ఎవరు ఉంటారు? 1 రోజు 2 రోజులు కాదు. ఒక వీడి కింద పనిచేసే వాళ్ళకి ఒక ఇండియా కిచెన్ అని ఒక వైజాగ్ లో, నాకు తెలిసి ఎక్కడుందో తెలియదు, నాకు వైజాగ్ ఆ ఏరియా అంత ఫెమిలియర్ లేదు, ఇండియా కిచెన్ అని పెట్టించాడు. సో వీడు చేసే అంటే ఈయనే ఎందుకు మీకు టార్గెట్? ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొడితే ఎవరంటే కింగ్ పిన్ ని కొట్టామనుకోండి, మిగతా వాళ్ళందరూ బచ్చా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. నా దగ్గర బచ్చా వాళ్ళ దగ్గర నుంచి వీడి వరకు, మన బిగ్ బాస్ సత్య గారు, గీతు రాయల్ గారు, ఇన్పుట్ అవుట్పుట్ గేమ్స్, ఫ్యాంటసీ లీగ్స్ నడిపించే వాళ్ళది, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఫ్యాంటసీ ప్రిడిక్షన్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే హే ఇప్పుడు జనరల్ గా అరే ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అని అనుకుందాం, ఇండియా గెలిచింది అనగానే ఖుషి అవుతాం కదా. సో అదే నువ్వు చూసావా, నువ్వు అనుకున్నదే జరిగింది, అదే కనుక నువ్వు పెట్టుంటే దానికి నీ 10,000, 30,000 అయ్యేవి, 40,000 అయ్యాయి. అలా 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 లూర్ చేస్తారు. ఈ ఇన్పుట్ అవుట్పుట్ గేమ్ అంటే ఏంటి అంటే మీకు ఈ సెలబ్రిటీస్ కి ఆల్రెడీ ముందే చెప్తారు, అమర్దీప్ చౌదరి వీళ్ళందరికీ ఏమని చెప్తారు అంటే, బాస్ ఈ ఇన్పుట్ అవుట్పుట్ లో ఎట్లుంటది అంటే మేము ఇది కొంచెం ఇల్లీగలే, ఇవన్నీ బ్యాండే వాళ్ళకే చెప్తారు. కానీ అయినా సిగ్గు లేకుండా వీళ్ళు ఆ వారానికి 5 లక్షల డబ్బులకి కక్కుర్తి పడి ఇలాంటివి చేస్తారు. ఈ స్కిన్ షోలు చేసేది అవన్నీ దానికే. ఇప్పుడు చిన్న వాళ్ళకి కొంతమంది చూపించారు, వీళ్ళు కూడా దాదాపు కోట్లలో బెట్టింగ్. వాళ్ళని కూడా చిన్నోళ్ళు అనలేరు, నాకు తెలిసి ఒక్కళ్ళదే వద్దని చూపించండి. చూడండి గైస్, మనుషులనైతే పట్టించుకోలేడు, మొత్తం పైసలనే పట్టించుకుంటుండు. ఇక్కడ చూడు ఒకసారి, చూడు ఏంది నీ బాధ? చాలా మంది నా కామెంట్స్ చేస్తురు, కామెంట్స్ లో ఏడుస్తురు. ఏమని ఏడుస్తురు? బాధలు చెప్పుకుంటురు. ఏం బాధలు? పైసలు సంపాదించుకోవాలి, ఎట్లా పైసలు సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలి. నరేందర్ చెప్పిన మాటలు వినండి, పైసలు కామెంట్స్ చేసి అక్క నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, అన్న నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, నాకు హెల్ప్ ఎందుకు అడుకుని బాపత్ ఎందుకు ఎప్పుడు నువ్వని అడుకోవద్దు. హెల్ప్ చేయి హర్ష సాయి గారి డైరెక్షన్ ఇదంతా. కానీ మన సాగు బ్రతుకులు ఉంటే హెల్ప్ అడగాలి, కానీ అంతకంటే మించిన హెల్ప్ వేరేది అడగొద్దు. మనంతలా మనం తెలివితోటి సంపాదించుకొని పైకి రావాలి. కానీ ఎవరిని ఈ పైసలు సంపాదించి కాడ పైసల కాడ ఎవరిని హెల్ప్ అడగొద్దు. ఏం చేస్తాడు ఈ అబ్బాయి? ముందు బార్ లో శనగ బఠానీలు అమ్మేటోడు, ఖురాక్ అమ్మేటోడు, అంటే మందు కొట్టేటోళ్ళ ఖురాక్ అమ్మేటోడు. సో ఇట్లా ఎంతమంది ఉన్నారంటారు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు తెలిసినంత వరకు? లోపలేస్తే కనీసము ఒక సెంట్రల్ జైలు సరిపోతుంది. ఏది ఇల్లీగల్ చేసేవాళ్ళు, లీగల్ మాట వదిలేయండి, ఇంకా లీగల్లో అందులో ఎథికల్ పార్ట్ ఎంత, అన్ఎథికల్ పార్ట్ ఎంత అన్నది వదిలేయండి. ఇల్లీగల్ చేసే వాళ్ళే ఇంతమంది ఉన్నారు. ఎందుకు వీటికి అలవాటు పడ్డారంటే ఏమని చెప్తారు? అంటే ఈజీ మనీ. ఇట్లాంటి హర్ష సాయి ఇలాంటి సో కాల్డ్ వాడు ఏంటి బెంజుతో తిరుగుతాడు. H1 డబుల్ మాస్టర్స్ ఉన్నాడు, H1 ఉన్నాడు, గ్రీన్ కార్డ్ ఉన్నాడు, డబుల్ మాస్టర్స్ ఉన్నాడు. మొత్తం ఏది నెలంతా మేనేజర్ తో చివాట్లు కొట్టి, కంప్యూటర్లు కొట్టి, ఫ్రస్ట్రేషన్ తో నెత్తి కొట్టుకొని, అన్ని కొట్టుకొని, ఇంటి ఈఎంఐలు కట్టుకొని, ఆ ఈఎంఐలు కట్టుకొని, అంత సాల్వ్ వచ్చే నార్మల్ ఓడేమో. నేను ఇంకా క్లర్క్ వాళ్ళకైతే ఇంకా చేతి పెట్టి, క్లర్క్ కి, ఆటో డ్రైవర్లకి, రిక్షా డ్రైవర్లకి, వాళ్ళకందరికీ చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఇట్లాంటి ఈజీ రూట్ తీసుకోలేదు కాబట్టి మజ్దూర్ ప్రతి ఒక్కరికి, లేబర్స్ కి, వాళ్ళకందరికి
చేతులెత్తి దండం పెట్టచ్చు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా, చదువు ఉన్నా లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు ఉన్నా లేకపోయినా వాళ్ళు నీట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని ఇట్లాంటి బెట్టింగ్ దాంతో పాటు తను బాగా చారిటీ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాడు కదా చాలా మందికి. చేసేది ఎంత పర్సెంటేజ్ బాస్, ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది ఇవ్వడానికి? ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడు సార్. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూట్యూబ్ రెవెన్యూ ద్వారా ఇవ్వచ్చు. యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది బాస్ మీకు తెలీదా? మీరు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో CEO, మీకు తెలీదా యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది? ఎన్ని మిలియన్ వ్యూస్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయి. అండ్ ప్రతిదీ మిలియన్ వ్యూస్ కాదు కదా, షార్ట్స్ కి ఏమి ఇవ్వరు కదా, షార్ట్సే హిట్. యాక్చువల్ ఈయన చేసే భారతానికి ఏమి అన్ని మిలియన్స్ లో వ్యూస్ ఉండవు. కానీ తను వెళ్ళి చేసేది బాగుంటది కదా, చాలా మంది దానివల్ల కదా ఫ్యాన్స్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్, ఆ వాయిస్, ఆ డిక్షన్ అదంతా యూజ్ చేసి హీ విల్ ట్రై టు మెస్మరైజ్. హీ డజంట్ వాంట్ ఎడ్యుకేటెడ్ క్రౌడ్. మీ ముందుకు వచ్చి ఇప్పుడు రైట్ అవే ఛాలెంజ్, యూ మస్ట్ హ్యావ్ హర్షల్ సాయి నెంబర్. ఒకసారి కాల్ చేసి ఒక 15 నిమిషాలు లైవ్ లోకి రమ్మనండి, వస్తాడా? హీ డజంట్ వాంట్ దిస్. చాలా డిస్క్రీట్ గా చేసుకుంటూ వెళ్ళిపోదాము. నన్ను పీపుల్ పైసా, రాబిన్ హుడ్, పాబ్లో ఎస్కోబార్ కూడా ఇంతే. హీ వాంటెడ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా, మీకు తెలుసు కదా. మనోడు కూడా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గుడికి ఇది కడుతున్నాడు, ఏది రోడ్ వేయిస్తున్నాడు, ఏది దానికి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం గురించి మాట్లాడి రాజకీయాల్లోకి రావాలని సార్ ప్లాన్. అసలు కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో, ఎవరు పెద్దగా వీడియోస్ కూడా పెద్దగా కనిపించలేదు తనవి. ప్రాబబ్లీ భయపెడుతున్నానేమో. ఓకే, నేను ఒక వీడియో చూసాను మీరు పంపిన దాంట్లో, ఒక అబ్బాయి డబ్బులు విసిరేస్తాడు. ఆ వీడియో ఒకసారి చూపించండి. అందరికి నమస్తే. చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఎగరేసిన పైసలు ఫేక్ అనుకుంటారు. ఫేక్ నాకు ఎగరేసే అవసరం ఏముంది చెప్పురి. ఫేక్ లోట్లే కావాలి, ఒరిజినల్ లోట్లు పబ్లిక్ చూస్తే మీకు అర్థం కావట్లేదా? తీసుకుంటారు. అవి ఒరిజినల్ నోట్లు కాబట్టి తీసుకుంటారు. అర్థమవుతుందా? ఫేక్ నోట్లు నాకేమవసరం ఎగరేసానికి. ఇగో ఔకాత్ కి బాతే అంటా నేను సీదా ఔకాత్ అంటే స్టేటస్. నాకు తెలిసి 10th ఇంటర్ కూడా చదువుకుంటాడు. ఈడు ఒక 20 లక్షల కుక్క మెయింటైన్ చేస్తాడు వీడు. సో ఇదంతా పెద్ద మాఫియా. వీళ్ళు నడిపించే వాళ్ళు ఎవరు అసలుకి? అంటే ఎవరని చెప్తారు? ఇది నడిపించే వాళ్ళు ఇండియాలోనేమో నోయిడా స్కామర్స్ విత్ డీప్ అట్ సమ్ పాయింట్ డెఫినెట్ గా పోలీస్ కి ఇంకా పొలిటీషియన్స్ కి డెఫినెట్ గా ఎక్కడొక్కడ సంబంధం ఉంటది. అండ్ దెన్ లాలో ఉన్న చిన్న లూప్ హోల్స్ అండ్ ద రెస్ట్ ఇస్ మాఫియా, క్రిమినల్స్. ఈ ఒకడు ఎవడన్నా గనక జనరల్ గా ఇది దిస్ హ్యాపెన్స్ విత్ యాంకర్స్ అన్నమాట. యాంకర్స్ కొంచెం సెలబ్రిటీ వాళ్ళు గనక 10 లక్షలు. నిన్న ఒక కానిస్టేబుల్ కాల్ చేశాడు, సారీ అది చెప్తాను కానీ ముందైతే అది ఇతని స్టోరీ చెప్తాను. 90 లక్షలు అప్పయింది 3 నెలల్లో బెట్టింగ్ యాప్ వల్ల. 3 నెలల్లో 90 లక్షలు అప్పైతే వాళ్ళ వైఫ్ సూసైడ్ చేసుకుంది. సో ఇతను సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నేను అన్నా బ్రదర్ ఫైట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాము, పోనీ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము, కొద్దో గొప్ప అందరి దగ్గర నుంచి కొంచెం తీసుకుందాము, దీని కాజ్ మీద ఫైట్ చేద్దాం గట్టిగా ఉందంటే, నేను హానెస్ట్ ఆఫీసర్ ఉండే అన్న, కానీ నాతో అయితలేదు. నేను ఇంకా ఏడ్చుకుంటూ మాట్లాడాడు. లిటరల్లీ ఆ ఏడుపు చూస్తే ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతుంది. అట్లా ఏడ్చుకుంటా ఇంకా నా పని అయిపోయిందన్న, నువ్వు రేపు వెళ్ళుండో నేను జస్ట్ నీకు దండం పెట్టడానికి, నీకు సబాషి ఇయ్యనికి, దండం కూడా కాదు సబాషి ఇయ్యనికి కాల్ చేసిన అన్న. ప్లీజ్ అన్న, నాలాంటోడు ఎవడో ఒకడు ఆనందంగా ఉంటాడు, నువ్వు ఇట్లా వీళ్ళని కొడితే నేను పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. 5% అట్లీస్ట్ ఏపీ తెలంగాణలో ఒక 2-3 టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని లోపలేసి మోస్తే, వాళ్ళు ఆపితే 5% ఆగినా అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి చావులు కనీసం ఒక 20-30 అయితే ఆపగలుగుతాం. తెలిసి కూడా ఎందుకు మరి ఇన్ని లక్షల బెట్టింగ్ యాప్స్ లలో వీళ్ళు పోగొట్టుకోవటం? తెలుసు కదా, తెలుసు ఆల్రెడీ జరుగుతుందని తెలుసు. చాలా మంది హత్యలు చేసుకుంటున్నారు, చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ వల్ల. హత్యలు ఎవరైతే ఇందాక చెప్పినట్టు సెలబ్రిటీస్ ఎవరైతే ఒక ప్లేస్కి వచ్చేసి ఆగిపోయారు, వాళ్ళ లాసెస్ అయిపోయాయి, వీళ్ళకి రిటర్న్ ఇమీడియట్ గా ఇచ్చేయాలి కదా.
సో ఆ రిటర్న్ ఇమీడియట్ గా ఇయ్యనప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఏజెంట్ల లాగా మారుస్తారు. దేనికి? నాట్ జస్ట్ బెట్టింగ్ యాప్స్ కి మాత్రమే కాదు, దీనికి కూడా డ్రగ్స్ కి ఇంకా ప్రాస్టిట్యూషన్ కి దానికి కూడా వాళ్ళని స్లేవ్స్ లా వాడుకుంటారు. ఓ ఇది కూడా జరుగుతుంది. అవును. లేకపోతే మీరు పేపర్లో చూస్తారు కదా, ఒక సినీ ఆర్టిస్ట్ యాంకర్ టర్న్డ్ ర్యాకెట్ స్టార్ట్ చేసినట్టు, లేకపోతే డ్రగ్ పెడ్లర్ లాగా మారినట్టు. వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, చదువు లేదా, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఎందుకు వెళ్తున్నారు అందులోకి? ఈజీ మనీ. ఆ ఈజీ మనీ ఎందుకు కావాలి వాళ్ళకి? ఫాస్ట్ మనీ. బికాస్ దే నీడ్ టు రీపే ద లోన్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎస్ ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఏంటి మీ ఫైట్ కేవలం దీని గురించి ఎందుకు ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి చేయడానికి గల కారణం? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లేకపోతే మీరు చూపించిన వీడియోల వల్ల వాళ్ళ ఫ్యాన్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు కూడా థ్రెటనింగ్ కాల్స్, చంపేస్తాం, బెదిరించడం ఇలాంటి కాల్స్ రావట్లేదా? దునియా వస్తాయి. కాకపోతే నేను ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడల్లా ఒకటి ఆలోచిస్తా. నేను మీ దాంట్లో వచ్చినప్పుడు బండి మీద వస్తా, నేను మన ట్రాఫిక్ ఎట్లుంటది తెలుసు కదా, బండి మీద వచ్చేటప్పుడు పక్కన చూస్తా అంటే ఒక చిన్న బండి ఉంటది. ఆ బండి మీద ముందు ఒక నా ఏజ్ ఆయన ఉంటాడు, వెనకాల ఒక మేబీ నాకన్నా ఇంకొక చిన్న పిల్లోడు మధ్యలో కూర్చుంటాడు, వెనకాల వాళ్ళ ఆవిడ కూర్చుంటుంది. ఆ మోటార్ సైకిల్ దాంట్లో వాళ్ళ చీర పడకుండా పాపం బిక్కు అనుకుంటే ఈ ట్రాఫిక్ లో ఇట్లా గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. చేతిలో పసిగుడ్డు ఉంటాడు. వాళ్ళు చేసే ధైర్యం మీద చూస్తే నా ధైర్యం నథింగ్. సో వాళ్ళు అట్లా ఎప్పుడన్నా పోయేదే. సో వస్తున్నాయి తీసుకొని పోతా, చంపేస్తా, పీకేస్తా. అంటే దీనికి సపోర్ట్ గా ఉన్న, ఈ యాప్లకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు, రైట్, యాప్లకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు కాదు, ద సో కాల్డ్ సెలబ్రిటీస్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళు. సో కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ అందులో, వాళ్ళకి తెలీదు వాట్ దే ఆర్ గెటింగ్ ఇంటూ. కొంతమందికి ఏంటంటే కావాలని ది సో కాల్డ్ హర్ష సాయి గారే చాలా మందిని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఇట్లాంటి వాళ్ళని, ఇట్లా గుండాలని. సో వాళ్ళు కూడా చేస్తారు కాల్స్. దాని చుట్టూ ఉన్న వాళ్ళు అయితే మాస్క్ లో ఉంటారు, ఫేస్ లో అయితే కనిపించవు. వాళ్ళందరూ మాస్క్ లో ఉన్న ఒక్కొక్క టెలిగ్రామ్ ఛానల్ హ్యాండిల్ చేసేది ఆయాదోలే. సో అందులో ఉన్న ఇద్దరిని లోపలేస్తే కనీసం వీడి దాంట్లో ఒక 50% రెవెన్యూ అయితే తగ్గుతుంది. సో మీ అంటే దాని అంబిషన్ ఏంటో మీకు తెలుసా? మరి తన మీద కూడా పోరాడుతున్నారు కాబట్టి, ఈ చిన్న వాళ్ళతో పాటు తన మీద కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి. రైట్. అంబిషన్ అంటే అంటే ఏం చేద్దాం అనుకోని అవుట్కమ్. నేను జస్ట్ వాళ్ళు ఆపేస్తే నేను ఆపేస్తాను. తను కూడా పర్సనల్ వెంగెన్స్ లేదు, అంబిషన్ ఉంటది కదా, ఏం చేద్దాం అని ఈ స్థాయికి అది చేస్తున్నాడా? తను డబ్బు మనిషి, ప్రాపర్ డబ్బు మనిషి. నిజంగా చెప్పాలి అంటే ఒక సైకో, ఒక టెర్రరిస్ట్. హర్ష సాయి ఈజ్ ఎ టెర్రరిస్ట్. ఎందుకు అంటే హీఈస్ నాట్ జస్ట్ అంత చిన్న పిల్లోడికి ఇంత డబ్బులు సంపాదించాలి, ఇలా చేసి సంపాదించాలి, ఇలా చేస్తే నా మీద మంచి పేరు ఉంటుంది, ఇంత ఆలోచించాడు అంటే ఒక పెద్ద ఉసామా బిన్ లాడెన్ కి కూడా ఇంత ప్లానింగ్ లేదు. కలిసారు ఎప్పుడన్నా? కలలే, కలుస్తా మేబీ. నాకు అతని మీద పర్సనల్ గా అయితే పక్కా లేదు, ఎందుకంటే హీఈస్ నాట్ మై లీగ్. నాకు అతనితో పర్సనల్ రైట్. ఒక మాట, ట్రాన్సాక్షన్స్ కూడా నేను తీసాను అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవన్నీ? అసలుకి వస్తాయి భయ్, ఎందుకు రావాలి? మీ వెనక ఎవరుంటే వచ్చినాయి ఇవన్నీ? నా వెనకాల కాదు, వాడి బాధితులే ఇచ్చారు. నేనేం జర్నలిస్ట్ కాదు, నేనేం పోలీస్ కాదు, నేనేం లాయర్ కాదు. వాడి బాధితులే అరే అన్న ఉన్నాడు అని వాడి బాధితులే నాకు హెల్ప్ చేస్తున్నారు. వాడి వల్ల ఎవరెవరైతే, ఈ పిల్లల వల్ల ఎవరెవరైతే లాస్ అయ్యారో వాళ్ళే నాకు హెల్ప్ చేసి వీళ్ళని పట్టిస్తారు. అంటే కొంతమంది అంటున్నారు తన పేరు వాడుకొని తినేదో ఫేమస్ అవుదాము, తన గురించి. ఇప్పుడు నేను ఫేమస్ అయితే నేనేమన్నా నన్ను పెట్టి సినిమా హీరో చేస్తారా? ఈ మాట కూడా విన్నా, హీరో అనుకుంటున్నాడు అంటే. నేను హీరో కాదు బైసాబ్, నేను విలన్. ఓకే, నీలాంటి వాళ్ళకైతే పక్కా విలన్. ఓకే, అమెరికాలో మంచి లైఫ్ వదిలిపెట్టుకొని ఎందుకు రవి ఉద్యోగం చేస్తున్నావు బైసాబ్? ఇప్పుడు కూడా నైట్ షిఫ్ట్ పని చేస్తున్నా, అందుకే లేట్ అయింది. సారీ, మాఫ్ కరో అని చెప్పినా అది రాగానే. ఓకే, సో యుఎస్ వెళ్తారా మళ్ళీ? మేబీ ఇంకెళ్ళే ప్లాన్స్ లేవు. పాలిటిక్స్ దిగుదామని. సో అందుకని మీరు కూడా
పాలిటిక్స్ లో దిగుదామని మన ఈ యుద్ధం స్టార్ట్ చేశారా? అంటే ఇప్పుడు పాలిటిక్స్ దిగంగానే వచ్చిండు నాయన అని సీఎం చేయరు కదా భాయ్ సార్. సో మెల్లగా స్టార్ట్ చేద్దామని కాంట్రిబ్యూషన్ గల్లీ లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే చూపించగలుగుతారా మీరు? అసలు అంటే ఎలా జరుగుతున్నాయి, ఎంత వస్తుంది, సో ఐ డోంట్ నో ద లీగాలిటీ ఏంటి, అదే యాప్స్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, నాకు ఎలా దీనికి అవేర్నెస్, అంటే దీనికి ఎలా దీని పిల్లలు. ఇది హర్ష సాయి గారి వన్ బ్యాంక్ అకౌంట్. ఇది హర్ష సాయి గారి వన్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీది మీకు అందరికి తెలుసు కదా 5910. ఇది బ్యాంక్ కోడ్. ది ఫస్ట్ 3 letters ఆర్ ఆర్ సంథింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఆ తర్వాత లెటర్స్ అన్ని ఫ్యాన్సీ. మీకు ఓన్లీ 4 digits గుర్తు పెట్టుకుంటే చాలా మీ అకౌంట్ నెంబర్ లో, అంతే కదా? అవునా? లాస్ట్ కదా గుర్తు పెట్టుకునేది. లాస్ట్ అంటే ఏదైనా మనం ట్రాన్సాక్షన్ ఆన్లైన్ చేసేటప్పుడు లాస్ట్ 4 digits లాస్ట్ 4 digits కాదు, మొత్తం అన్ని డిజిట్స్ ఒకటే అయితే అన్ని గుర్తు పెట్టుకుంటాం. అది ఒక్కొక్కళ్ళు అన్నట్లుగా ఫ్యాన్సీ పెట్టుకో. ఇది ఆల్మోస్ట్ ఎన్ని డిజిట్స్ అంటే 1 2 3 4 అంత ఫ్యాన్సీ నెంబర్. ఓకే, సో ఇది లెజిటిమేటో కాదో తెలీదు, అందుకనే తన పాన్ నెంబర్, తన అకౌంట్ నెంబర్ నేను మార్ఫ్ చేశాను ఇక్కడ. ఇదేమో అతనికి పే చేసిన కంపెనీ పేరు. ఇది మొత్తం చూపించమని అక్కడ లేదు కదా అసలు. ఆగండి చూపిస్తాను సార్, రుకో జరా సవర్ కరో. ఓకే, ఇది అమౌంట్ పెయిడ్ 62 lakhs. యా, ఓకే. అంటే ఒక యాప్ ప్రమోట్ చేస్తే ఒక వీడియో చేసినందుకు, ఒక యాప్ ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేసినందుకు, అండ్ అట్ ది సేమ్ టైం ఒక 40 lakhs నోవాటెల్ లో క్యాష్. 40 lakhs క్యాష్ కి జిఎస్టీ కట్టలేదు. క్యాష్ ఇచ్చేటప్పుడు మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? నోవాటెల్ సీసీటీవీ చూస్తే మొత్తం తెలిసిపోతుంది కదా. ఇచ్చారా మీకు వాళ్ళు? ఇచ్చారా మీకు వాళ్ళు? నాకు ఇవ్వలేదు, కానీ అడగాల్సిన వాళ్ళు అడిగితే పక్కా ఇస్తారు కదా. డేట్ టైమ్ తో పాటు చెప్తా. సరే, ఇది ఒకళ్ళని చెప్పారు. ఇంకెవరు ఉన్నారు ఫేమస్ మీ తెలుగులో? మీరు దునియా మంది ఉన్నారు బాస్, దునియా మంది ఉన్నారు. తీసా అంటే చాట భారతం ఇవాళ సరిపోదు. ఇప్పుడు ఈ హర్ష సాయి అనే టోన్ ని ఫాలో అవ్వాలి అంటే ఏంటి? సేవ చేయాలి. సో సేవ ఆల్రెడీ వీడు చేసేస్తున్నాడు, ఎడిటింగ్ సేవ, ఫేక్ సేవ. సో వీడు కొత్తగా తయారైండు భయ్యా సన్నీ యాదవ్ అని. ఫ్రీగా గివ్ అవే ఇవ్వబోతున్నారు. ఈ అకౌంట్స్ మీరు ఫ్రీగా గెలుచుకోవాలంటే 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేస్తూ ఉండాలి. సెకండ్ స్టెప్, మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే చాలు. స్క్రీన్ పైన కనిపిస్తుంది అదే మన టెలిగ్రామ్ ఛానల్. 170K+. అంటే 1,70,000 మందితోని 1,70,000 మందితోని జాయిన్ అయితే ఆ 1,70,000 మందిలో కనీసం ఒక 50% ఆడారు అనుకోండి. వాట్ ఈస్ ద కౌంట్? వీడికి ఎంత వస్తుంది? ఒక్కొక్కడి మీద 500 వచ్చినా వేసుకోండి. ఇంకా మీ ఊహకి ఈ బచ్చా గాళ్ళకే వారానికి 5 లక్షల జీతం. వీడు చేసినా చెయ్యకపోయినా, ఈ హర్ష సాయి, బన్నీ సన్నీ యాదవ్ ఇట్లాంటి ముత్కే గాళ్ళని అందరు కలిపి వీళ్ళు చేసినా చెయ్యకపోయినా వీళ్ళకి వారానికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? గెస్. 5 లక్షల నుంచి 50 లక్షల జీతం వరకు ఉంది. అంటే ఎంత మంది వాళ్ళ పుస్తెల్తాళ్ళు, వాళ్ళు కరెంట్ బిల్లు, వాళ్ళ పాల ప్యాకెట్ బిల్లులు, వాళ్ళ పిల్లల ఫీజులు, వాళ్ళ ఇంట్లో బియ్యం డబ్బులు అన్ని దొబ్బేసి యాప్లలో పెడితే వీళ్ళకి అంతంత డబ్బులు వస్తున్నాయి. ఒక MBA గ్రాడ్యుయేట్ కి కూడా అంత. ఎవరు చెప్తున్నారు పెట్టమని? ఎవరో చెప్తున్నారు పెట్టమని, అంటే వీళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను పెట్టమని చెప్తాను, పెట్టేది పెట్టండి మీ ఇష్టం కదా. అందరికి మెచ్యూరిటీ ఉంటుందా? మైనర్స్ కి బ్యాంక్ అకౌంట్ లేదా ఇండియాలో? మైనర్స్ కి ఫోన్ పే యాప్స్ లేవా? మైనర్స్ ఒకసారి తప్పు జరిగి ఒక 10 రూపాయలు పోతే వాడు మళ్ళీ ఇంకొకసారి పెట్టడం ఆశ బాస్. మనిషి బతికేదే ఆశ మీద. మీకు ఇది ఒక పెద్ద స్కెచ్. ఎట్లుంటది అంటే 10 రూపాయలు పెట్టంగానే 10 రూపాయలు దన్ను మంది తీసుకుని వాడు జోబులో పెట్టుకున్నాడు అనుకో, అది ఇన్పుట్ అవుట్పుట్ అయిపోతుంది. దాని గురించి శ్రీ సత్య గారు, గీతురాయల్ గారు వీళ్ళు బాగా చెప్తారు. ఎందుకంటే ఆ ఇన్పుట్ అవుట్పుట్ లో నువ్వు 10 రూపాయలు పెట్టంగానే 10 రూపాయలు బ్లాక్, అంతే, గోవిందా. సో ఇక్కడ ఏంది? ఈ 10 రూపాయలు పెట్టారు అనుకోండి, దాన్ని 15 రూపాయలు. ఇప్పుడు మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే సమాజం చెడిపోతుంది అంటారా? అట్లీస్ట్ మనోళ్ళు మటుకు మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, మనకన్నా టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరూ 50 మిలియన్లు 70 మిలియన్లు వాళ్ళందరూ ఇవి చేయరు. వాళ్ళందరూ ఇవి చేసినా వాళ్ళ హద్దుల్లో చేస్తారు, లెజిటిమేట్ దాంట్లో చేస్తారు.
కొంతమంది ధోనిలతోని వాళ్ళతోని పోల్చుకుంటారు. వాళ్ళ పిఆర్ టీమ్ ప్రతి ఒక్క లీగాలిటీ చెక్ చేసి అది ఫ్యాంటసీనా రియలా, ఎంత నా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఎవరు మన తెలుగులోనే ఒక హీరో ఉన్నారు బైసాబ్, ఆయన థమ్స్అప్లు గిమ్సప్లు ఇట్లాంటివి ప్రమోట్ చేయడు. ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా. యా, సో మా బాస్ అంటే బాస్ లానే ఉన్నాడు. సో చేయలేడు, వీళ్ళు చేస్తున్నారు. సో అది ఇండివిజువల్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కి మీరు ఎస్పెషల్లీ? సో దీని గురించి ఫైట్ చేస్తున్నారు, ఎస్ మంచి విషయం, ఐ అగ్రీ. ఓకే, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నుంచి అన్న ఇట్లాంటి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బంద్ చేస్తే వీళ్ళ మీద వీళ్ళ ఆస్తులు జప్తు చేసి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద మొత్తం ఈడీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం చూసి వీళ్ళ వల్ల బాధితులైన వాళ్ళు, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి కనీసం 30 to 40 to 50% వాళ్ళ ఎంత కుదిరితే అంత మళ్ళీ ఆ బాధితులకు వచ్చేంత వరకు నా ఫైట్ ఆపను. మీరే అంటున్నారు కొంత పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా ఉంది వెనకని. ఉంటే నేను పెద్దనే కదా, 43 ఏళ్ళు వచ్చినాయి. అంటే నేను చెప్పేది పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇంత దూరం వచ్చారని మీరే అన్నారు. మరి నేను పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకుంటా, నేను ఇంకా గట్టిగా కలిసారు. ఎవరినన్నారు దీని గురించి? చాలా మందిని కలుస్తున్నా, ఇంకా కలుస్తా. చేద్దాం అంటున్నారా? నువ్వు వెళ్ళు ఎక్కడికన్నా, నీ మీద ఈగ వాళ్తే ఢిల్లీ తగలబెట్టేస్తా అంటున్నారు. అంతే అంటారు. ఏముండదు కదా తర్వాత? లేదు, ఉంటది, నాకు నమ్మకం ఉంది. సో మీ పోరాటం అయితే ఆగదు. పొలిటీషియన్ అవ్వాలంటే ఆగదు. పొలిటీషియన్ అవ్వాలి అని కాదు, నేను పొలిటీషియన్ అయితానో లేదో నాకే తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకో 4 ఏళ్ళు బతుకుండాలా, అప్పటికి రాజోడు రెడ్డోడు ఏంది అదంతా వేరే. ఈ 4 ఏళ్ళు అయితే నేను నా పైసలతో నేనే తినాలా, నా ఈఎంఐలు నేనే కట్టుకోవాలా, మంత్ అండ్ మంత్ ఈఎంఐస్, బిల్స్, నా పెట్రోలు, నా సిగరెట్లు, నా ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేనే చూసుకోవాలా. సో ఇవి చేస్తూ ఇది చేస్తా, తప్పేముంది. అంతే. సో పోరాటం అయితే ఆగదు, అస్సలు ఆగదు. సో మరి యూత్ లో అవేర్నెస్ రావాలి కదా. వస్తుంది, భయంకరమైన రెస్పాన్స్ వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మారుతున్నారు. మన నాని బ్రో లాంటి వాళ్ళు చాలా మంది మారారు, చాలా మంది వీడియోస్ తీశారు, కొంతమంది టెలిగ్రామ్ ఛానల్స్ ని డీయాక్టివేట్ చేశారు, ఇంకా కొంతమంది కూడా ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్. అంటే ఒకటి అంటే తెలియని వాళ్ళకి, యాప్ల గురించి తెలియని వాళ్ళకి, ఇన్ కేస్ అట్రాక్ట్ అయ్యి మనం కూడా జాయిన్ అవుదాం చేద్దాం అనుకునే వాళ్ళకి, ఎస్పెషల్ ఆ టెలిగ్రామ్ యాప్ లో ఏం జరుగుతుంది అసలు? టెలిగ్రామ్ యాప్ లో అందరికి మీ దగ్గర మీ 500 ఇచ్చారంటే 100కి 150% ఎక్కువ ఇస్తారంట కదా హర్ష సాయి గారు. ఓకే, వీళ్ళు చూపించేవారిని డమ్మీ యాప్లు. రియల్ యాప్ లో ఏం చేస్తారు అంటే, మీరు 500 డిపాజిట్ చేశారనుకోండి, మీకు ఇంకొక 500 ఫ్రీగా ఇస్తారు. ఓకే, సో మీరు ఆ 1000 విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, మీరు చచ్చినట్టు ఆడాలి. సో ఆడి అది 1250 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1250, మీ అదృష్టం బాగుంది, మీ టోటల్ బ్యాలెన్స్ ఇప్పుడు మీరు 500తో వెళ్తే మీ టోటల్ బ్యాలెన్స్ ఇప్పుడు 1250 ఉంది. సో అందులో నుంచి మీరు ఓన్లీ కొంచెం పర్సెంటే మీరు తీసుకోగలుగుతారు. ఆ 250 ఉంది కదా, ఏదైతే పైన 250 ఉందో అదే తీసుకోగలుగుతారు. అంతేగాని మీకు ఫ్రీగా వచ్చిన 500 మీరు ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేసిన 500 విత్డ్రా చేసుకోవడానికి లేదు. అది విత్డ్రా చేసుకోవడానికి 48 hours 24 hours టైం పెడతారు. ఈ లోపల అది కూడా లాగేస్తారు. అది లాగేశారు అన్న బాధతోనే ఇంకో 500 పెడతాడు, ఇంకొక 1000 రూపాయలు పెడతాడో, ఇంకో 1,00,000 రూపాయలు పెడతాడో, ఎవడి స్తోమత తగ్గేటట్టు. కొంతమంది ప్రావిడెంట్ ఫండ్ ఓడిపోతారు, కొంతమంది పాల డబ్బులు ఓడిపోతారు, కొంతమంది బియ్యం డబ్బులు ఓడిపోతారు, కొంతమంది స్కూల్ ఫీజు ఓడిపోతారు, కొంతమంది కాలేజ్ ఫీజు ఓడిపోతారు. అసలు ఓడిపోవడానికి అసలు ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఇన్స్టాలో నా టెలిగ్రామ్ కి వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు, ఒక అమ్మాయి కూడా చెప్తుంది, వాడు అకౌంట్ కి వెళ్తాయా లేకపోతే వాడు జాయిన్ అయ్యి 500 డిపాజిట్ చేయగానే వాళ్ళ కమిషన్ 100 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ దగ్గర లేట్ చేయరు, ఎందుకంటే వాళ్ళే కదా ఈ వీళ్ళని అందరినీ పట్టుకునేది. సో ఎవడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడు, ఎవడు ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది చదవడు,
వీళ్ళకి ఎథికల్, ఇప్పుడు మీకు యుఎస్ లో క్యాసినోస్ ఉన్నాయి, యుఎస్ లో ఏమైనా యూకేలో ఏమైనా బెట్టింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి అంటే వెన్ యూ లూజ్ దే యునో ద రెస్పాన్సిబుల్ గ్యాంబ్లింగ్ ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అండ్ దేర్ లాస్ ఆర్ లైక్ వాళ్ళ సిటిజన్ ఎవడన్నా గనక మరీ కూటికి లేకుండా కూడా ఓడిపోతే వాడిని అన్ని క్యాసినోస్ లో నుంచి బ్లాక్ చేసి వాడి కార్డ్స్ కానీ, వాడి సోషల్ సెక్యూరిటీ నెంబర్ కానీ, వాడి నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ కానీ ఇవి ఎక్కడ పనిచేయకుండా వాడిని క్యాసినోస్ నుంచి బ్లాక్, వాడి అకౌంట్ లో గ్యాంబ్లింగ్ సైట్స్ నుంచి ఆడకుండా ఒక రెస్ట్రిక్షన్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగన్ తీసుకున్న చర్యలు కానీ, ఇక్కడ మన అంతకుముందు కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు కానీ జస్ట్ కంటి తుడుపు చర్య. ఏంటి, గ్యాంబ్లింగ్ యాప్స్ ని మేము బ్యాన్ చేసేసాము అంటే మీరు బ్యాన్ చేసేసారు, కానీ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని 90% ఇల్లీగల్ యాప్స్ అయితే ఉండవు, కానీ లీగల్ యాప్స్ అయితే ఉంటాయి. సో ఇల్లీగల్ యాప్స్ ఆడటానికి లేకపోతే ఈ లీగల్ యాప్స్ ఆడటానికి వాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు చూయించుకోరు. ఫేక్ జీపీఎస్లు, మాక్ జీపీఎస్ఎస్ ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళు ఎక్కడో కర్ణాటకలో ఉన్నట్టు, నేపాల్లో ఉన్నట్టు, కొంతమంది ఆఫ్రికాలో ఉన్నట్టు పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి మానిటర్ అంటారు? ఇవన్నీ కంట్రీ నుంచి ఉంటుంది. ఇది 90% అయితే కురాకో లైసెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఈ కురాకో అన్నది కెరేబియన్ లో ఉంది. ఆ కెరేబియన్ నుంచి అక్కడ నుంచి వాళ్ళకి లెజిటమేట్ అంటే దీవి అది. అంత చిన్న దాంట్లో మనోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. మీరు ఏంటి ఇంతమంది ఉన్నారా అంటారు. సో వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీని ఫ్రంట్ ఫేస్ పెట్టి ఇక్కడ ఇండియాలో ఇన్ని కోట్లు సంపాదించి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ వీళ్ళు కార్టెల్కి, ఇప్పుడు అంటే ఎవడన్నా డ్రగ్ కొన్నాడు అనుకోండి, ఒక 100 గ్రాముల కొకైన్ కొన్నాడు అనుకోండి, 1 గ్రామ్ కొకైన్ కొన్నాడు అనుకోండి, 1 గ్రామ్ కొకైన్ ఎంత ఉంటుంది నాకు తెలిసి 11 ప్రైస్, స్ట్రీట్ ప్రైస్. సో ఆ 11,000 రూపీస్, ఆ 11,000 రూపీస్ మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలి అంటే ఇది 4x కదా. సో ఇవన్నీ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ దాంట్లోకి అంటే యుఎస్జీ లాగా కన్వర్ట్ చేసి దాని నుంచి బిట్కాయిన్ వ్యాలెట్స్ లో వేసి బిట్కాయిన్స్ లాగా మళ్ళీ కార్టెల్ బాసెస్ కి ఇస్తారు. అది నేను చూశాను ఒక ఛానల్లో, మీరు చెప్పారు దాదాపు 1000 కోట్లు సంపాదించాడు హర్ష సాయి అని కూడా అన్నారు. రైట్. 1000 కోట్లు కాదు బాస్, నేను హర్ష సాయి ఎంత సంపాదించాడు అని చెప్పలేదు. హర్ష సాయి 30,000 కోట్ల ఈ మొత్తం ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ దందా 30,000 కోట్లు అని చెప్పాను. అంటే వీళ్ళ టోటల్ టర్న్ ఓవర్ అందరిది కలిపి. సో లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ మీరు? అసలు నమ్మండి, మంచి చేస్తున్నా అని మీ ఇంట్లో పిల్లల్ని నాశనం చేసేటోళ్ళని, మీ జీతాలు ఎత్తుకుపోయేటోళ్ళని, మిమ్మల్ని గ్యాంబ్లింగ్ లాంటి దానికి బలి చేసేటోళ్ళని నమ్మకండి. మీకు అంతగా నచ్చితే ఒక లైక్ కొట్టండి, అంతేగాని గిలిగ్రామ్లు సోషల్ మీడియాలో ఎప్పుడు చిరంజీవి గారు లాగా ఉండరు. సో ఇక్కడ ఉండేటోళ్ళందరూ నార్మల్ మనుషులు. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా చాలా ప్లాన్స్ ఉంటాయి. సో ఆ ట్రాప్స్ లో పడకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. జై హింద్ బాస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.